జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కావలిపట్నం ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల పర్వం దేశ గర్వం కార్యక్రమంలో భాగంగా ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో కౌంటింగ్ ఏజెంట్లకు అవగాహన కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ ఆర్ఓ కావలి ఆర్డీఓ సేనానాయక్, అలాగే కావలి డిప్యూటీ ఎస్పీ వెంకటరమణ, తహసీల్దార్ నగేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేరువచ్చిన ఏజెంట్లకు తగు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ ప్రాసెస్కి సంబంధించి అంతా అయిపోయిన తర్వాత ఈ సర్టిఫికేషన్ రిపోర్ట్లు ఉంటాయి. ఇందులో ఇక్కడ చిన్న గమనించాల్సిన అవసరం ఏంటంటే, కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత వాటర్ అనేటటువంటిది, లిక్విడ్ అనేటటువంటిది స్ట్రాంగ్ రూమ్లో ఎలో చేయబడదు. కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా కలెక్టర్ గారు మామూలుగా 5 to 8 మధ్యలో బయట టిఫిన్ ప్లాన్ చేస్తున్నారు. కింద టిఫిన్ చేసి పైకి వస్తారు. పైకి వచ్చిన తర్వాత మనకి 10కి ఒక రౌండ్ స్నాక్స్ ఇవ్వబడతాయి. 12కి మళ్ళీ స్నాక్స్ ఇవ్వబడతాయి. వీటికి సంబంధించినటువంటి వాటర్ ఏమైనా ఉన్నాయంటే కౌంటింగ్ హాల్ బయట మా సిబ్బంది ఉంటారు. కౌంటింగ్ హాల్ బయట ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ కానీ ఏవి కూడా స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ రూమ్లోకి అలౌ చేయబడదు. 2 అడుగులు బయటకు వేసి అక్కడ తాగి మళ్ళీ రావడమే. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఆ యొక్క వరండా అనేటటువంటిది ఏదైతే మన కౌంటింగ్ సెంటర్స్ పోయేటటువంటి దారి, పార్లమెంట్కి కావచ్చు, అసెంబ్లీకి కావచ్చు, ఒక థర్డ్ స్టెప్ వెళ్ళిన తర్వాత ఆ వరండా అనేటటువంటిది 3 పార్ట్స్ చేయబడి ఉంటుంది. మధ్య పార్ట్ అనేటటువంటిది మా ఆఫీసర్స్, కౌంటింగ్ సిబ్బంది, ఒకవైపు ఉన్నటువంటిది అసెంబ్లీకి సంబంధించిన ఏజెంట్లు నడవడానికి, ఇంకొక వైపు ఉన్నటువంటి పార్లమెంట్కి సంబంధించిన ఏజెంట్లు నడవడానికి. ఎక్కడా కూడా క్లాస్ కాకూడదు.